సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ వ్యవసాయ శాఖ నుంచి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. మనకు సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఇలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్, మనకి నోటిఫికేషన్ అనేది ICAR కింద పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మనకి సంస్థ అనేది మనకు హైదరాబాద్లోనే ఉంటుంది గైస్. జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకి సంతోషి నగర్ హైదరాబాద్లోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఈ ఉద్యోగాలతో పాటు యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఈ విధంగా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి మనకి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి ఒకే విధమైనటువంటి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్కి మనకి బీటెక్ చేసిన, B.Pharmacy చేసిన, BSc చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్ట్కి సంబంధించి మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి డీటెయిల్స్తో పాటు నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ నేమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఈ ఉద్యోగాలకు వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్, లేదంటే వెబ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఈ స్పెషలైజేషన్స్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 42,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి మరొక ఉద్యోగానికి వచ్చేసరికి సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. జాబ్ పోస్టింగ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు నేమ్ ఆఫ్ ద ప్రాజెక్టు, చేయాల్సినటువంటి వర్క్ డ్యూటీస్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక BSc అగ్రికల్చర్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్, లేదంటే గ్రాడ్యుయేషన్లో కానీ డిప్లొమాలో కానీ అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్ కానీ లేదంటే రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక్కడ మనకి డిజేబుల్ కింద కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ అనేవి అడగడం జరిగింది. ఇక్కడ మనకి డిజేబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఉంటే మనకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఈ పోస్ట్కి కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 30,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి మరొక ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 42,000 పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, అగ్రోనమీ అండ్ అలైడ్ సైన్సెస్ అని చెప్పేసి ఈ స్పెషలైజేషన్స్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి 42,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక నోటిఫికేషన్లో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్.
ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి సిగ్నేచర్ అనేటువంటిది కూడా మనం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నేమ్ అనేది డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఏ పొజిషన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క జెండరు, ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క మదర్స్ నేమ్తో పాటు మీకు మ్యారేజ్ అయినట్లయితే కనుక మీ యొక్క స్పౌజ్ నేమ్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అడ్రస్సు, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు ఈమెయిల్ ఐడి, మీ యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 మీరైతే ఫిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ప్రీవియస్గా ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర వచ్చేసరికి డేట్తో పాటు ప్లేసు నెక్స్ట్ మిగిలినటువంటి యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్, ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మిగిలినటువంటి అన్ని సర్టిఫికేట్స్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 1 set of జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా మీరు పట్టుకొని May 16th మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూ రోజున మనం డైరెక్ట్గా అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ICAR అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ATARI హైదరాబాద్ అని చెప్పేసి ఈ యొక్క అడ్రస్కి మనము మార్నింగ్ 10:30 నుంచి కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతుంది. అట్లీస్ట్ 1 hour బిఫోర్ మనం ఒక లొకేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 set of జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నప్పటికీ కూడా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఫర్దర్ యొక్క టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.